పట్టబోతున్న ఎలక్షన్ సంబంధించి ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఇవాళ పెట్టినటువంటి ఆర్మీ సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు జనసేన పార్టీ చైర్మన్ అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ గారికి, అలాగే సెంట్రల్ మినిస్టర్ కనసారి చంద్రశేఖర్ గారికి, ముందుగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రంగారావు గారికి, ప్రభుత్వం విడిపోయినటువంటి జీవి ఆంజనేయులు గారికి, శ్రావణ్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, మంత్రి శ్రీధర్ గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ నిజంగా కోర్టు మీటింగ్ ఉన్నటువంటి బలం ఇవాళ కనిపిస్తా ఉంది. చూస్తుంటే ఆత్మీయ సమావేశాలు పెడితే దాడి పెడితే కోర్టుగా ఉంటే ఎలా బలవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. సో మనందరం కూడా జనసేన పార్టీ కోరిక చూడలేము. ఈ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కోసం గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని మళ్ళా రీబిల్డ్ చేయాల్సిన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడటానికి ఏ విధంగా ముందుకు వచ్చి నాకు రాష్ట్రము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సు ముఖ్యమైన ఒక ఆలోచనతో ఇలాగనే కావున కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఒక మంచి విజయానికి కంకణం కట్టుకుని, అలాగే మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఏ రకంగా పరిపాలన సాగిస్తుందో తెలుసు. ఒక మంచి కోసం ఒక కూటమి ఏర్పడినా, అలాగే జరగబోయేటటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అంతకంతకు రెట్టింపు ఉత్సాహంతో మనందరం కూడా పనిచేసి ఎవరైతే ఉన్నారో రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ఎట్లా ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ విరమించుకున్నట్టుగా పార్టీలను చూసాం. కానీ పట్టభద్రులకి కొన్ని యూనియన్స్ ఉంటే యూనియన్స్ ఖచ్చితంగా పోటీ ఉండొచ్చు. ఉన్నా కానీ మనం అత్యంత మెజారిటీ వచ్చే విధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు కూడా కృషి చేయాలని, మరి ముఖ్యంగా ఎవరైతే నాయకులు ఉంటారో నాయకులందరూ కూడా ఓటు ఉన్నా లేకపోయినా కానీ ఒక 10 ఓట్లు వేయించే విధంగా మీరందరూ కూడా పాత్రలు తీసుకొని కూటమి విజయానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మనం గట్టిగా కృషి చేద్దాం, కూటమికి విజయం అందిద్దామని చెప్పి చెప్పుకుంటూ